హాయ్ అండి. పొద్దునుంచి అయితే నేను వీడియో చేయలేకపోయాను. ఎందుకంటే మాకు తెలిసిన అన్నయ్య ఒక యాక్టివ్ యాక్సిస్ ఉంటే దాన్ని రిపేర్ చేయించడానికి ఇక్కడ నుంచి నేను కాల్ వేసుకొని నవరంగి దగ్గర దాకా తోసుకోవడం వెళ్ళడం జరిగింది. ఇదిగోండి ఇదే బండి, ఇది విఎంసి బండి. పాపం అలా తిరగడానికి ఇబ్బందిగా ఉందంటే ఈరోజు నేను దీన్ని తీసుకెళ్ళిపోయి శుభ్రంగా వాటర్ సర్వీస్ చేయించేసి మొత్తం ఇంజిన్ ఆయిల్ అవి మార్పిచ్చేసి మొత్తం నీట్గా చేయించడం జరిగిందండి. వాళ్ళకి తిరగడానికి కొద్దిగా వాళ్ళకి పని బాగా ఉండటం వల్ల నన్ను బాగా చేయించమన్నారు. నేను దీనికోసం వెళ్ళి వచ్చేసరికి 7 అయిపోయిందండి. 7 అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ మా అబ్బాయిది, చిన్న అబ్బాయిది పుట్టినరోజు అండి. వచ్చేటప్పుడు అలంకార్ దగ్గర ఒక కూల్ కేక్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంది, మీ అందరికి చూపిస్తాను. బొంబాయి కాలనీ నుంచి వచ్చింది కేక్ కటింగ్కి. ఏ పిల్లడేడు వాసవి, ఏరా ఏంట్రా వచ్చారు చెప్పరా. ఇగోండి, ఇక మా ఆవిడ వాళ్ళ అన్నయ్య అండి, ఈయన చిన్నబామ్మద్ది. ఇక వాళ్ళిద్దరి పిల్లలు. పేరేంట్రా? అరే పేరు చెప్పరా. ఈ సిగ్గుపడిపోతున్నారండి వీళ్ళు. అరే పేరు చెప్పరా. ఒరే పేర్లు చెప్పండి రా. వీళ్ళు బాగా సిగ్గుపడుతున్నారండి. ఇక రావటం అయితే ఒక ఇద్దరు వచ్చేసారు. మా చిన్న బామ్మద్ది వచ్చాడు. ఇక బొంబాయి కాలనీలో పాప వచ్చింది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వెయిట్ చేస్తున్నాం. అన్నా బండి రిపేర్ చేయించాక ఎలాగుంది? తోలేలుగా ట్రైల్ వేసారుగా అన్న. బండి తోలేవు కదన్నా, బండి తోలేలు కదా. బండి ఎలాగుంది అంటున్నా. ఏమన్నా మరి బండి బాగా చేయించా కదా, ఎలా ఉంది? ట్రైల్ వేసారుగా. నిజంగా బండి లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం వర్షాల్లో. ఎందుకంటే మన ఈ కంటకి ఏరియాలో మొత్తం దగ్గర 30 వీధులు ఉన్నాయి. 30 వీధుల్లో అన్ని వీధులు నడకతో తిరుగుతా గత 10 రోజుల నుంచి పని చేపిస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోజున బైక్ మాకు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఆ బైక్ మీద తిరుగుతా చెత్త ఎక్కడ ఉందో అవన్నీ కూడా చూసి మరి అక్కడ ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ పెట్టడం, ప్రజలకు ఉపయోగపడి ఇలా పని చేసుకోవడానికి ఈ బైక్ వచ్చినందుకు మాత్రం సంతోషం ఉంది. కానీ దీని గురించి రిపేర్ చేసినప్పుడు చెప్పినప్పుడు చాలా షాక్గా ఫీల్ అయ్యింది. అంటే మురికి వాటర్ అదంతా తీసి ఇచ్చేసారని చెప్పారు. సో వెహికల్ రావటం వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నామండి. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. అదే అండి, ఇదిగోండి ఇదే బండి విఎంసి. నిజమే, మరి ఆయనకి చాలా వర్క్ ఒత్తిడి అనేది ఈ టైంలో బాగుందండి. ఎందుకంటే ఈ రోడ్డుల్లో చెత్త అనేది మంచాలు గించాలు ఉండటం వల్ల మరి ఆయన పాపం ప్రతిదీ కాలుతో నడవడం అనేది ప్రతి చోట నడిచి వెళ్ళడం బాగా ఇబ్బంది పడ్డాడు. నేను కూడా ఆలోచించి ఈరోజు కొద్దిగా ఆయన కోసం బండి అదే తీసుకెళ్ళి కేటాయించి ఈరోజు అంతా బాగు చేయించాను. అక్కడ చేద్దామంటే అసలు అంత తిరుగుడు ఎక్కువ అయిపోయిందండి. ఎండ కూడా బాగా ఉండటం వల్ల నేను చేయలేకపోయాను. కొద్దిగా అటు ఇటు చిరాకుగా ఉంటే ఇంక నేను చేయలేకపోయాను. ఇదిగోండి మా మావయ్య గారు వచ్చారు. ఏనేనండి మా మావయ్య కేక్ కటింగ్ సెలబ్రేషన్కి వచ్చాడు. ఇక ఈయన మా పెద్ద అబ్బాయి అండి, ఈయన మా పెద్ద అబ్బాయి. ఇదిగోండి పుట్టినరోజు బాబు వచ్చేస్తున్నాడు. ఇదిగోండి పుట్టినరోజు బాబు. ఇదిగోండి మా అత్తయ్య గారు. ఇదిగోండి సెలబ్రేషన్కి అయితే అందరూ వచ్చారు. ఇక పెద్ద మేనకోళ్ళు, ఇదిగోండి చిన్న మేనకోళ్ళు, ఇదిగోండి మా పెద్ద బావేనా వచ్చారు. మా చెల్లేది బావా ఫోన్ చేశాడు. ఎక్కడ ఉంది? జాబ్కి వెళ్ళిందా? ఓకే. అయితే మా చెల్లి ఇంకా రాలేదండి, పనిలో డ్యూటీలో ఉన్నట్టుంది. వచ్చేసరికి 9 అయిపోద్ది. ఇదిగోండి బర్త్డే బాయ్. మరి ఈ టైంలో వరద సమయంలో మరి మేము ఈ టైంలో మరి చిన్నపిల్లల ఆనందాలు మరి మేము వాళ్ళకన్నా మాకు ఇంకేం ఎక్కువ అండి. మరి ఇలాంటి పుట్టినరోజులు చేయాలి. ఇదిగోండి మా అత్తయ్య గారు కొద్దిగా ప్రార్థన చేస్తున్నారు. సంవత్సరం అంతా కాచి కాపాడాలి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన ఈ సంవత్సరం వరకు మా నాయన ఇప్పుడు వరకు కాచి కాపాడాలి, మీరు ఎక్కడి మీద భద్రపరుచుకున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు తండ్రి. అయ్యా నాయన మంచి ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి నాయన మంచి జ్ఞానంతో నాయన నడుచుకోవటానికి సహాయం.
చిన్నప్పటి నుంచి నాయన ప్రభా మంచి బుద్ధి జ్ఞానం దయచేయండి తండ్రి. అయా ప్రభా నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. కొంచెం తండ్రి. క్యాండిల్ వెళ్ళిచ్చండి. సాగమా కేక్ వచ్చానా అన్నా ఉండండి మీరు కేక్ వచ్చి చిన్న హ్యాపీ బర్త్డే. వాళ్ళ మా అమ్మ దగ్గర అంతే నవ్వుతున్నాడు, అంతే ఏడుస్తున్నాడు. ఈరోజు అయితే మా తమ్ముడు పుట్టినరోజు అనమాట. దాని కేక్ అయితే చేస్తున్నారు. కూల్ కేక్ అనుకున్నాం కన్నారు. ఒక కేక్ కూడా ఉందండి, కూల్ కేక్ ఉంది ఇంకోటి, అది కూడా కట్ చేస్తాం. ఇది గంట అన్నయ్య గారు అని ఈయన అన్నయ్య గంట అన్నయ్య గారు తెచ్చారు కేక్ అనేది. నేను స్కూల్ ఫస్ట్ అండి, సురేష్ నేను స్కూల్ ఫస్ట్ అండి. బాగా చదువుతాను, టాపరు, స్కూల్ టాపరు. నేను ఎవరు అందుకోలేకపోతున్నారు. డాక్టర్ అయ్యి మరి అందరికి. మా మేనకోళ్ళు అయితే ఏకంగా కింద పడిపోయి అలా ఫోటోలు చేస్తుంది, మామూలుగా తీయట్లేదు. ఈ పెద్ద ఫ్యూచర్లో మంచి కెమెరామెన్ అయ్యిద్ది అనుకుంటా. మా మేనకోళ్ళు సంతోషంగా ఉంటాయి. ఎవరిదైనా బర్త్డే అంటే మామూలు సంతోషం కాదు. ఇదిగోండి గ్రేసీ అంటే ఈ అమ్మాయి. ఇదిగోండి అన్నయ్య కేక్ కట్ చేసి అయిపోయింది. ఆయన కొద్ది పని ఉంది, కొద్ది బిజీ, కొద్దిగా వర్క్ బాగా ఉండడం వల్ల. అన్నా అన్నా లైక్ చేయండి అన్న, షేర్ చేయండి అన్న. ఇదిగోండి అయితే అన్నయ్య వెళ్ళిపోయాడు. మా గారు కట్ చేశారు కేక్, పెట్టారా గారు? మీరు పెట్టారా? సురేష్ వెళ్ళండి మీరు. బావా రారా. మా మేనగాళ్ళు అయితే మామూలుగా తీయట్లేదు. వీళ్ళిద్దరు బావ మధ్యలో అండి. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటే కొట్టారు. నలుగురు బావ మధ్య వాళ్ళు. ఇద్దరు ఇవ్వండి, ఇద్దరు మేనగాళ్ళు, చిన్న మేనగాళ్ళు, పెద్ద మేనగాళ్ళు. అసలు ఫోటోలు మామూలుగా తీయట్లేదు వీళ్ళు. ఏకంగా అయితే ఫోన్ మోహన్ దగ్గరికి తీస్తావేంటి? ఏంటా ఏంట్రా? ఎవరిచ్చారు డైరీ మిల్క్? ఎవరిచ్చారా? ఎవరిచ్చారు? పెద్ద బామ్మద్ది చిన్న బామ్మద్ది కలిసి డైరీ మిల్క్ ఇచ్చారండి. మరి ఇలాగే పెద్దయ్య కూడా అలాగే ఒకరికొకరు అలాగా ప్రేమగా ఉండేలాగా అందరూ ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. ఈయన వాళ్ళ పెద్ద మాయ అండి. అంటే ఇగోండి మా అత్తయ్య మామయ్య వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అబ్బాయి అయినా పెద్ద అబ్బాయి, ఇక ఈయన చిన్న అబ్బాయి, రెండో అబ్బాయి, ఈవిడేమో మూడో అమ్మాయి. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఇగోండి మా తమ్ముడు, ఇక వాళ్ళ ఆవిడ లక్ష్మి. ఇక ఈ పాప వచ్చేసరికి మా ఇంటి పక్కన అమ్మాయి. ఏం పేరు? సంజనానా? అగ మీ అన్నయ్య పేరు ఏరా? మీ అన్నయ్య పేరు ఏం పేరు? సిగ్గుపడుతున్నాడు మీ అన్నయ్య.
శ్యామా మా ఫ్రెండ్ పేరు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అన్నమాట. దా సురేష్ నువ్వు కూడా నుంచో. ఇదిగోండి మంచి వీడియో చేసేస్తుంది ఇక్కడ పెద్ద మేనగాళ్ళు. సాంగ్స్ నన్నే తీసేస్తుంది ఏకంగా. ఆల్రెడీ కింద ఒక కేక్ కట్ చేసామండి. మా బాబు పొద్దున్నే నాకు మామూలు కేక్ వద్దు కూల్ కేక్ కావాలి డాడీ అన్నాడు. ఆల్రెడీ నేను కూల్ కేక్ తెచ్చాను. ఇదిగోండి కూల్ కేక్ అలంకర్లో తీసుకొచ్చాను. మరీ అడిగాడు నాకు, డాడీ కూల్ కేక్ కావాలి డాడీ అని అడిగాడు. ఆల్రెడీ నేను కూల్ కేక్ తెచ్చాను. గంట ఎండకి కొద్దిగా బిజీ ఉండటం వల్ల ఆ కేక్ కట్ చేసి ఆయన పని ఉందని చెప్పి వెళ్ళాడండి. ఇదిగోండి కూల్ కేక్ కట్ చేస్తున్నప్పుడు. ఇదిగోండి కూల్ కేక్ అయితే తెచ్చి మేము పెట్టాం చేస్తాం. కూల్ కేక్ అండి ఇది జేసన్ కుమార్. అదే కట్ చేయండి. రండి రండి క్యాండిల్ పెట్టండి. ఏంట్రా ఏమైందిరా ఏడుతున్నాడండి బాబు. ఇదిగోండి చిన్న అత్తయ్య గారు పెడతామండి. రావాలి అక్కడి నుంచో ఇది తీసుకోండి రావాలి. వాళ్ళ అమ్మ ఫోన్ లాక్కుందని చెప్పి అలిగాడండి బాబు. నీకోసమే కదా కేక్ తెచ్చాను, కూల్ కేక్ తెచ్చా. అదిగో కూల్ కేక్. మూర్తి 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 డబ్బులు కొట్టింది. అదండి ఈరోజు వీడియో అయితే, మరి బర్త్డే వీడియో అయితే ఈరోజైతే ఈ వీడియో అయితే చేయగలిగాను.
అందరూ దయచేసి మన మీ అందరి ఆశీస్సులు మా పిల్లడి మీద ఉండాలి. అందరికీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇంతవరకు అయితే వీడియో చేయగలిగానండి. ఇదేనండి ఈరోజు వీడియో.